హాయ్ బ్రో హాయ్ అన్న దేవరా నిన్న ఆడియో లాంచ్ రద్దు అయిపోయింది కదా. అవును దాని మీద మీ ఒపీనియన్ అన్న? అనే నిజంగా అది శ్రేయస్ గ్రూప్ తప్ప ఫ్యాన్స్ తప్ప అని మనం చెప్పలేము. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు చెప్పారు అంటే అది ఎక్కడ ఏదైతే ఉందో అది మన హోటల్ అది 5,000 మంది మనకి పడతారన్నమాట దాంట్లో. సో వాళ్ళు ఏమనుకున్నారు, శ్రేయస్ మీడియా వాళ్ళు ఏమనుకున్నారు అంటే సో ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి జరిగింది, పోలీసు వాళ్ళు అక్కడ చాలా మంది బిజీ ఉంటారు, మళ్ళీ ఇక్కడ రావడం వల్ల పబ్లిక్ లో రష్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వర్షాలు పడుతున్నాయి, వర్షం వల్ల పబ్లిక్ ఎక్కువ రష్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు 5,000 మందికి పట్టేందుకు వచ్చారు, 4,000 మందికి పాస్ ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే చాలా మంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా అసలు ప్రోగ్రామ్ నైట్ అంటే మార్నింగ్ వచ్చి దిగేస్తారు, ఆల్రెడీ నోటల్ దిగేస్తారు. అసలు ఊహించే పరిణామాలు జరిగిపోయినాయి. అక్కడ 5,000 మంది పట్టాల్సిన ప్లేస్ 25,000 మంది ఒక్కసారి దాడి చేసి ఎలా ఉంటుందో అనేది నిన్న ఎగ్జాంపుల్ గా అనిపించింది అనమాట. చాలా పబ్లిక్ వచ్చారన్న. సో నిన్న నేను కూడా నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ అంటే మీరు చూడండి, ఫ్యాన్స్ ప్రేమ ఉండాలి, కానీ అక్కడ ఏంటంటే అతి ప్రేమ ఎక్కువ. ఫ్యాన్స్ చాలా అంటే ఎన్టీఆర్ చూడాలి, ఎన్టీఆర్ కలవాలి. మెయిన్ ఏంటంటే అనిరుద్ బీజం మీరు చూడండి, అనిరుద్ పర్ఫార్మెన్స్ ఆ ప్రీలీజ్ ఏమిటి ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి. సో అనిరుద్ కూడా సపరేట్ సెట్ చేశారు అక్కడ మన హోటల్లో. నిజంగా ఆ చూడడానికి అయినా సరే పోవాలి అనే ఉద్దేశం. ఒక్కొక్క టికెట్ అన్న యాక్చువల్ ఫ్రీ టికెట్ లో ఒక్కొక్క 2,000 టికెట్ కొన్నారు అక్కడ బ్లాక్ లో కూడా. అంటే నేను అదే సినిమాకి కూడా ఇంత కొనరేమని ఫీలింగ్ వచ్చా. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అన్నయ్యని చూడాలి, మన ఎన్టీఆర్ చూడాలి, జాన్వి పాపను చూడాలి, మన పక్కోడు అనిరుద్ధం చూడాలి అనే ఉద్దేశంతో చాలా మంది చాలా రకాలుగా వచ్చారు. అసలు పాపం అంతా ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్స్ అంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎప్పుడు ప్రోగ్రాము మీరు ఎప్పుడు వచ్చిర్రు అని అర్థం కాల. అలా 6 o'clock ప్రోగ్రామ్ అయితే మార్నింగ్ 9 వచ్చి దిగేశారు వాళ్ళందరూ. ఒక 20,000 మంది దిగారు. అసలు లా అండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతిన్న ఫీలింగ్ వచ్చి పోలీసు వాళ్ళకి కంటర్ కాలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళకి లోపలికి వెళ్ళి యాక్చువల్ గా 20,000 మంది ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే ఆ పాప డోలు వలిపోయినాయి, ఫ్లెక్సీ తినిపోయినాయి. ఇంకోటి చెప్పాలంటే మీరు అనకూడదు కానీ పాపం పోలీసుల పైన కొంతమంది దాడి చేసే ఛాన్స్ అక్కడ కలిగిందన్నమాట. సో అక్కడ 100% లా అండ్ ఆర్డర్ దెబ్బతినే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ ఖరాబ్ అయితే ఒకవేళ ఎన్టీఆర్ కి ఫేమ్ కి దెబ్బతినే ఛాన్స్ కాబట్టి సో మొత్తం టీం మొత్తం డిసైడ్ అయ్యి శ్రేయస్ గ్రూప్ డిసైడ్ అయ్యి సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఎనీవే నిజంగా చాలా మంది ఫ్యాన్స్ డిస్టర్బ్ అయ్యారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా టైం ఉంది, సో 27 సినిమా కాబట్టి సో అక్కడ మన ఇంగ్లాండ్ లో కానీ ప్రమోషన్ కట్ చేసి మళ్ళొకసారి మన పెరడి గ్రౌండ్ లో కానీ ఎల్పి గ్రౌండ్ లో కానీ మళ్ళీ ప్రోగ్రామ్ పెడితే మాత్రం ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మసాలా ఊపిస్తామని నమ్మకం ఉంది. సో ఎనీవే అసలు శ్రేయస్ గ్రూప్ తప్పు కాదు, ఫ్యాన్స్ తప్పు కాదు. సరే వాళ్ళు అనుకున్న దానికన్నా ప్రజలు ఎక్కువ రావడం వల్ల అక్కడ డిస్టర్బెన్స్ జరిగింది. సో ఎనీవే అయితే ఈ రకంగా జరిగింది ప్రోగ్రామ్. మీరు చూడన్న వాళ్ళ పోలీసులు కూడా మనుషులే కదా పాపం, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళు కష్టపడి చదువుకొని నిజం పోలీసులు అయ్యి వాళ్ళు మనకోసం మన సేవ చేసే వ్యక్తులు. సో వాళ్ళ మీద కూడా కొంతమంది దాడి చేస్తారు, దానికి చెప్తారు పాపం. సో అట్లా దాడి చేసినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ తొక్కిసారి జరిగింది. మీరు చూడండి, మీరు బింబిసార ఈవెంట్ జరిగింది మన శిల్పారామంలో. అది తొక్కిసాడడంతో వ్యక్తి చనిపోయాడు. తర్వాత కళ్యాణ్ రామాన్ని ఎన్టీ రామారావు సానుభూతి ప్రకటించారు. సో ఈ రకంగా ఇప్పుడు ఉండడం వల్ల కూడా ఎన్ని అవునా కాదు చాలా 20,000 మంది అలా శిల్పారామంలో ఏదో ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇష్యూ అయిందన్నమాట. ఈ రకంగా ఫ్యాన్ కోల్పోవడం అనేది జరిగినది కాబట్టి సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జరిగితే మాత్రం ఇంకా ఎక్కువ అయ్యాయి కాబట్టి సో ఆంధ్రలో పాటించవలసింది కాబట్టి పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. సో ఫ్యాన్స్ అయితే కొంతమంది ఊహించని పరిణామాలు జరిగిందన్న. సో ఎనీవే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకోసారి ప్రోగ్రామ్ పెడితే బాగుండని కోరుకుంటున్నాను.